వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎప్పటి నుంచో ఎవరైతే ఈ కొత్త పెన్షన్లను 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఈ కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త ఫ్లాష్ అప్డేట్ అనేది మనకి గంట క్రితమే విడుదల చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ మనకి ఈ కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వీళ్ళందరికీ కొత్త పెన్షన్లను పంపిణీ చేసే దిశగా డేట్ అనేది ఫిక్స్ చేసి ఒక 2 మంచి శుభవార్తలు ఈ పెన్షన్ లబ్ధిదారులకు విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే పాత పెన్షన్ లబ్ధిదారులు మార్చి నెల పెన్షన్లు కానీ మనకి అంతకుముందు నెల పెన్షన్లు కానీ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఆ పెన్షన్లు మీ ఖాతాలో జమ కాకపోతే ఏం చేయాలి, తిరిగి ఆ పెన్షన్లను మళ్ళీ మీ ఖాతాలో జమ చేసుకోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇక మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు తమ ఎన్నికల హామీ మేనిఫెస్టోలో రాకముందు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే కొత్త పెన్షన్లు 2,000 రూపాయలు పెన్షన్లు అనేది పెంచి ఇస్తామని, వచ్చిన నెలకే ఈ పెన్షన్లను విడుదల చేస్తామని, భారీ పెన్షన్లను జారీ చేస్తామని మొదటిగా చెప్పడం అయితే జరిగింది. ఇక ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నుంచి 15 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ పెన్షన్లను అనేది ఇంకా విడుదల చేయలేదు, రిలీజ్ చేయలేదు. సో ఇక దానిపైన తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులు అప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ల కోసం భారీ ఎత్తున ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక వాళ్ళందరి కోసం ఇప్పుడే మనకి గంట క్రితం సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అనేది విడుదల చేశారు. మార్గదర్శకాలు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక నిధుల సర్దుబాటులో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఈ కొత్త పెన్షన్ల కోసం భారీ బడ్జెట్ అనేది కేటాయించుకొని మనకి వచ్చే నెల నుంచి ఈ పెన్షన్లను పంపిణీ చేయాలనేది చూస్తున్నారంట. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో తప్పకుండా మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే అప్డేట్ అనేది అర్థమవుతుంది. సో అంతకంటే ముందు మన ఛానల్ని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్తో పెన్షన్లను విడుదల చేయాలని మనకి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందంట. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు గీత కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, అదేవిధంగా చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, అదేవిధంగా ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను ఈ నెల చివరి ఆఖరు నుంచి పంపిణీ చేయాలని భారీ మనకైతే ప్రయత్నాలు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక మనకి ఈ కొత్త పెన్షన్లను నేరుగా బ్యాంక్ ఖాతాల వారీగా పోస్ట్ ఆఫీసుల ద్వారా విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది, ఏదైతే పాత పద్ధతిలోనే. ఇక ఎవరికైతే మార్చి నెల పెన్షన్లు కానీ అంతకు ముందు నెల పెన్షన్లు కానీ ఇప్పటి వరకు ఖాతాలో జమ కాకపోతే సో తప్పకుండా ఆ నెల పెన్షన్లు, ఈ నెల పెన్షన్లు, మనకి ఏప్రిల్ నెల పెన్షన్లు, ఈ పెన్షన్లను కలుపుకొని మనకి ఈ నెల చివరి వారం నుంచి పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేసినప్పుడు మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే ఎటువంటి లేట్ అనేది ఉండకుండా పంపిణీ చేసాగానే ప్రభుత్వ ట్రెజరీ నుంచి మీ ట్రెజరీలోకి రావాలంటే తొందరగా మీ ఖాతాకి, మీ ఫోన్ నెంబర్కి, మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి. అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతా అనేది ఆన్లో ఉందా, నిల్లులో ఉందా, లేదంటే మీకు మినిమం బ్యాలెన్స్ ఉందా బ్యాంక్ ఖాతాలో అనేది తెలుసుకొని మీ బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేస్తూనైతే ఉండండి. సో ఇక అప్పుడు అందరికంటే ముందు మీ ఖాతాలో డబ్బులు అనేది తొందరగానైతే జమ అవుతాయి. సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.